కీలకమైన నేతలుగా భావించినటువంటి వారు పార్టీని రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పార్టీని వదిలి వెళతారని ఎప్పుడూ ఊహించినటువంటి వ్యక్తులు పార్టీని వదిలి ఇతర పార్టీల్లో చేరారు. కొందరు పార్టీల్లో చేరకోకుండా కామ్గా ఉన్నారు. దీనిలో ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు అసలు పార్టీని వదిలి వెళ్ళిపోతాడని, కామ్గా ఉంటాడని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి దక్కినటువంటి ప్రాధాన్యత చిన్న ప్రాధాన్యత కాదు. ఆయనకి పార్లమెంటు సభ్యులుగా ఇచ్చారు. తరువాత ఆయన పార్లమెంటరీ నాయకుడిగా చేశారు. జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే పార్టీని నడిపేది అనేటువంటి భావన కూడా తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. అలాంటి విజయసాయిరెడ్డి గారు పార్టీని వదిలి వెళ్ళారు. పార్టీ ఇచ్చినటువంటి రాజ్యసభకు రాజీనామా చేసి వెళ్ళారు. అఫ్కోర్స్ ఏ పార్టీలోనూ చేరలేదనుకోండి. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన అసలు రాజకీయ నాయకుడే కాదు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారే చేశాడనేది నా అభిప్రాయం. అలాంటి విజయసాయిరెడ్డి గారు పార్టీని వదిలి వెళ్ళిన తర్వాత పార్టీలో పెద్ద లోటనేమీ అనిపించడం లేదు. కానీ ఆయన ఎంత నష్టపోయాడో బహుశా ఇప్పుడు ఆయనకు అర్థమవుతూ ఉంటుందని నా అభిప్రాయం. ఆయనకి ఇక్కడున్న ప్రాధాన్యత ఎక్కడికి వెళ్ళినా రాదు అనే విషయాన్ని ఆయన కొద్దిగా ఆలస్యంగా తెలుసుకున్నాడని నా అభిప్రాయం. దానితో పాటు ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నాడు. అది నాకు కొద్దిగా బాధ కలిగిస్తూ ఉంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు సలహాలు సక్రమంగా ఇవ్వడం లేదని, దానివల్లే పార్టీ దెబ్బతింటుందని ఆయన అనడం చూసినప్పుడు నాకు కొద్దిగా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకన్నా ఎక్కువ సలహాలు ఇచ్చినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు ఉండరు. సరే, యాతావాత నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే విజయసాయిరెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళడం వల్ల పార్టీకి కించిత్ నష్టం జరగకపోగా విజయసాయిరెడ్డి గారి రాజకీయాలకు మాత్రం తెరపడే పరిస్థితి వచ్చిందని నేను అభిప్రాయపడుతూ ఉన్నా.